హలో గైస్, ఈ వీడియోలో మనం ఈరోజు మార్కెట్ ఫాల్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది, మార్కెట్స్ ఇంకా ఎంతవరకు పడవచ్చు దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ మార్కెట్ ఫాల్లో యాడ్ చేసుకోదగ్గ ఒక 8 ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మార్కెట్ ఆల్ టైమ్ హై ఫర్ ఆల్మోస్ట్ 26,250 దగ్గర నుంచి కంటిన్యూస్గా ఫాల్ అవుతూ వచ్చింది. మనం ఏదైతే 24,000 సపోర్ట్ అనుకున్నామో ఆ లెవెల్ ఎస్టర్డే బ్రేక్ అయింది, అది కంటిన్యూ అయింది. ప్రజెంట్ అయితే హెవీ సెల్లింగ్ ప్రెజర్ అనేది మార్కెట్ కనిపిస్తుంది. లాస్ట్ వీక్ సండే వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. ఒకవేళ మార్కెట్ కనుక 24,000 లెవెల్ బ్రేక్ అయితే కనుక 23,500 ఈజీగా వస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాం. సండే వీడియో ఎవరైతే అబ్జర్వ్ చేస్తుంటారో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మనం చెప్పామో లేదో. ఒకవేళ ఇది మనకి ఇప్పుడు ప్రెజెంట్ సపోర్ట్ అనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఈజీగా మనకి 23,200 మనకి మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 23,000 లెవెల్స్ మనం టెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నది. చాలా మంది చెప్తున్నారు మార్కెట్ 22,000 లెవెల్ దాకా వస్తుందని. నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అదే రీజన్ అనమాట. బట్ మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అవ్వదు. ఖచ్చితంగా ఈ విధంగా హైయర్ లోవర్లో స్లోవర్ హైస్ చేసుకుంటూ మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. కొంత పైకి రివర్సల్ వచ్చి మళ్ళీ కూడా పడ్డం, ఓవరాల్గా ట్రెండ్ మనకి కొంత నెగిటివ్ ఉండే ఛాన్స్ ఉంది. మార్కెట్స్ ఎంతవరకు పడవచ్చు అంటే కనుక 1 to 2 days కాకుండా ఓవరాల్ ఈ మంత్ మనకి నెక్స్ట్ మంత్ అబ్జర్వ్ చేస్తే కనుక మ్యాక్సిమం మార్కెట్ 22,000 లెవెల్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఉంది. దానికంటే ముందు మనకి చాలా టైమ్స్ టెస్ట్ చేయొచ్చు. ఈవెన్ 23,000 లెవెల్ టెస్ట్ చేయొచ్చు, 22,700 లెవెల్ కూడా టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. మార్కెట్స్ ఫర్దర్గా కూడా కొంత పడే ఛాన్స్ ఉన్నాయి. ఎవరైతే పోర్ట్ఫోలియోస్ హోల్డ్ చేస్తున్నారో నేను లాసెస్లో ఉన్నాను అని చెప్పి మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నారన్నమాట. లాసెస్లో ఉంటే కనుక మీరు ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి. మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం, ఆల్మోస్ట్ 1 month నుంచి చెప్పుకుంటున్నాం. స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏమైనా ఉంటే కనుక దాంట్లో ప్రాఫిట్ బుక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు మంచి ప్రాఫిట్స్లో ఉంటే బుక్ చేసుకోండి, మళ్ళీ కూడా రీఎంటర్ అయ్యే ఛాన్స్ దొరుకుతుందని చెప్పుకున్నాం. బట్ మీరు లార్జ్ క్యాప్ కానీ లేదా మంచి మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక హోల్డ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మళ్ళీ కూడా కొంత క్యాష్ ఉంటే కనుక యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో మీకు ఏమైనా స్టాక్స్ గురించి కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మ్యాక్సిమం అన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు మన టెలిగ్రామ్ గురించి కావాలనుకుంటే జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మనకి ఈ ఫాల్లో మనం యాడ్ చేసుకోదగ్గ కొన్ని కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ రిలయన్స్. మనం ఆల్రెడీ ఈ పర్టికులర్ లెవెల్ డిస్కస్ చేసాం, 1250 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అని. ఈరోజు ఎగ్జాక్ట్గా ఆ రీజన్ దగ్గరే వచ్చింది. చాలామంది రిలయన్స్ గురించి అడుగుతున్నారు. రిలయన్స్ ఏ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవచ్చు, బోనస్ ఇష్యూ చేసింది కదా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ప్రెసెంట్ అయితే కనుక బోనస్ ఇష్యూ చేసిన తర్వాత స్టాక్లో ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అంతేకాకుండా మార్కెట్స్ కూడా పడుతున్నాయి. ఓవరాల్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏదైతే మార్కెట్ ఫాల్కి రీజన్స్ అనమాట. రిలయన్స్ కానండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానండి. ఇంకొంత మార్కెట్స్ని కొంత బ్యాంకింగ్ స్టాక్స్ కొంత స్టాప్ చేస్తున్నాయి. హెవీగా పడకుండా. బట్ రిలయన్స్ అయితే కంప్లీట్ నెగిటివ్ ట్రెండ్లో ఉందన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 1250 అలాగే 1100 నుంచి 1120 రీజన్స్ చాలా మంచి సపోర్ట్ రీజన్స్ అనమాట. ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. మీరు కనుక ఇప్పుడు దాకా రిలయన్స్లో ఇన్వెస్ట్ చేయకుండా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మంచి టైం అక్యూములేట్ అనేది చేసుకోండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తారు మనకి ఇన్ఫోసిస్ అనమాట. ఇన్ఫోసిస్ ప్రజెంట్ అయితే కొంత పాజిటివ్ ట్రెండ్లో ఉంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక యాడ్ చేసుకోండి. 1800 నుంచి 1850 లెవెల్స్ మంచి లెవెల్స్. ప్రీవియస్గా కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ 1400 లెవెల్ దగ్గర చెప్పుకున్నాం. 1400 నుంచి 1450 కూడా స్ట్రాంగ్ లెవెల్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ అదే రీజన్ నుంచి రివర్సల్స్ కూడా రావడం జరిగిందనమాట. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. పడదా అంటే ఎప్పుడైతే మార్కెట్స్ పడతాయో కొంత ఐటీ స్టాక్స్లో కొంత రివర్సల్స్ వస్తాయన్నమాట. అది కామన్ థింగ్. మార్కెట్స్ పడుతున్నప్పుడు కొంత ఐటీ స్టాక్స్ పెరగడానికి ట్రై చేస్తే ఎవ్రీ టైం అంతే అనమాట, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. ఆ విధంగానే మూవ్ అవుతాయి. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ గోద్రేజ్ ప్రాపర్టీస్. ఇది కూడా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. ఆల్మోస్ట్ మనకి హై లెవెల్స్ తెగించి ప్రస్తుతం అయితే కంప్లీట్గా ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. స్టాక్లో 2500 స్ట్రాంగ్ లెవెల్, అలాగే మనకి 2000 లెవెల్. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. 2000 కూడా స్ట్రాంగ్ రీజన్ అనమాట. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. చాలామంది అడిగారు గోద్రేజ్ ప్రాపర్టీస్ని హోల్డ్ చేయొచ్చా, అలాగే లాంగ్ టర్మ్కి అక్యూములేట్ చేసుకోవచ్చు అని. ఈ 2 డిప్స్ మనకి చాలా మంచి లెవెల్స్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కొచ్చిన్ షిప్ యార్డ్. మీరు కనుక లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ కావాలనుకుంటే కనుక మంచి డిప్లో దొరుకుతుంది స్టాక్. అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్లోగా యాడ్ చేసుకోండి. ఒక 1 వీక్ ఒక 2 shares 3 shares లేదా మీ దగ్గర క్యాపిటల్ ఉంటే స్ప్లిట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఖచ్చితంగా లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రెజెంట్ ట్రెండ్ అయితే కంప్లీట్గా నెగిటివే కనిపిస్తుంది. 1250 నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ మనకి ప్రస్తుతం అయితే పడుతుంది, పడినివ్వండి. అలాగే 1250 అలాగే 1000 లెవెల్స్ ఈ 2 రీజన్స్ అక్యూములేట్
అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కళ్యాణ్ జ్యువెలర్స్ గైస్. సో ఈ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో జ్యువెలరీ స్టాక్స్లో చాలా బాగా పెరిగింది. ప్రజెంట్ కొంత పడ్డానికి ట్రై చేస్తుంది. 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకోండి. 650 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అలాగే 500 ఈ 2 డిప్స్లో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని అక్యుములేట్ చేసుకోండి. ఇప్పుడు కూడా 20-25% మినిమం ఫాల్ అయిన తర్వాత మాత్రమే యావరేజ్ చేసుకోండి. జస్ట్ మార్కెట్స్ పడడానికి ట్రై చేస్తున్నాయి. ఎంతవరకు పడతాయి, 3 మంత్స్ ఉంటుందా, 6 మంత్స్ పీరియడ్ ఉంటుందా మనం చెప్పలేం. బట్ ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న కంపెనీస్ ఏవైతే ఫండమెంటల్స్ బాగున్నాయో అవి కనుక 20-25% కరెక్షన్లో దొరికితే కనుక అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ CDSL మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 1600 నుంచి 1650 స్ట్రాంగ్ రీజన్ చెప్పుకున్నాం. సో మళ్ళీ కూడా ప్రస్తుతం అయితే ఫాల్ కనిపిస్తుంది అనమాట. 1350 నుంచి 1400 స్ట్రాంగ్ రీజన్. సో ఈ లెవెల్ దగ్గర మనం అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 1100 కూడా స్ట్రాంగ్ రీజన్ అనమాట. సో ఆ రీజన్ దగ్గర కూడా అక్యుములేట్ చేసుకోండి. ఈ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకోండి. CDSL లాంటి షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆ స్టాక్స్ కంటిన్యూస్గా పెరిగి లాంగ్ రన్లో మంచి మనకి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి CDSL షేర్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హాల్ గైస్. సో హాల్లో కూడా అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. చాలామంది టెలిగ్రామ్లో కూడా అడుగుతున్నారు. సో హాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. హాల్ 4000 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అక్యుములేట్ చేసుకోండి. ఒకే దగ్గర బై చేయకండి. ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్స్ లాస్ట్ 1 ఇయర్లో 1000 రూపీస్ దగ్గర నుంచి 5000కి వెళ్ళాయి. సో ఆల్మోస్ట్ మనకి 3x 4x 5x రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి సో ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు కూడా మినిమం టు మినిమం ఆ హై లెవెల్ దగ్గర నుంచి 50% దాకా కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల డిప్స్లో అక్యుములేట్ చేసుకోండి. డిప్స్లో యాడ్ చేసుకుని నేను కూడా హాల్లో స్లోగా అక్యుములేట్ చేసుకుంటున్నా. ఎవ్రీ 500 పాయింట్స్ డౌన్లో అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. 4500 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకున్నా. ఎవ్రీ డిప్లో కూడా యాడ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. సో ఇది మనకి హాల్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి యూనోమిందా గైస్. ఇది కూడా చాలా మంచి స్టాక్. లాంగ్ రన్లో మనకి అక్యుములేట్ చేసుకోవచ్చు. 1200 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి పడుతుంది. ప్రజెంట్ అయితే ఈరోజు 1000 లెవెల్ టెస్ట్ చేసి మళ్ళీ పడడానికి ట్రై చేసింది. 900 to 920 రీజన్ అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే 700 సో కూడా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత పెరిగింది కాబట్టి ఈ రీజన్ కూడా మనకి మంచి సపోర్ట్ రీజన్ అనమాట. ఈ 2 డిప్స్లో అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మంచి కంపెనీస్. లాంగ్ రన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఎప్పుడు కూడా ఫండమెంటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మార్కెట్స్ పడుతున్నప్పుడు సో స్మాల్ పెన్నీ స్టాక్స్ కానివ్వండి, స్మాల్ క్యాప్ స్టాక్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే అక్కడి నుంచి కూడా అవి 50-60% కరెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందువల్ల సో ఎప్పుడు కూడా కొంత మంచి కంపెనీస్ అది కూడా లాంగ్ రన్లో గ్రోత్ ఉంటుంది అన్న స్టాక్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. లాస్ట్ 2-3 ఇయర్స్ బట్టి ఏవైతే కంపెనీస్ 2 crores కానీ 3 crores కానీ 5 crores కానీ నెట్ ప్రాఫిట్స్ ఏవైతే చూపించాయో అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే వన్స్ మార్కెట్ ఫాల్ అయితే కనుక మళ్ళీ కూడా అవి ఒరిజినల్ వాల్యుయేషన్స్కి వెళ్ళిపోతాయి. మార్కెట్ కరెక్షన్ వస్తే కనుక ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా ఎక్సెప్ట్ కొంత టాప్ కంపెనీస్ తప్పితే రిమైనింగ్ అన్ని స్టాక్స్ కూడా రీసెంట్గా ఏవైతే హై వాల్యుయేషన్స్లో ఉన్నాయో ఆ హై వాల్యుయేషన్స్ నుంచి మళ్ళీ వాటి ఒరిజినల్ వాల్యుయేషన్స్కి అప్రాక్స్గా వెళ్తాయి అనమాట. సో ఖచ్చితంగా అండర్స్టాండ్ చేసుకోండి. మార్కెట్ ఫాల్ని అండర్స్టాండ్ చేసుకుని దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి గైస్. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. దాంట్లో ఎటువంటి స్టాక్స్ మీద కావాలన్నా సో చెప్పడం జరుగుతుంది అనమాట. ఏదైనా పోర్ట్ఫోలియోస్ రివ్యూ చేద్దాం అనుకున్నా సరే, కావాలనుకున్నా సరే నేను కాంటాక్ట్ అనేది అవ్వచ్చు వాట్సాప్కి. సో ఇవన్ మాట స్టాక్స్ మనం డిస్కస్ చేసింది రిలయన్స్, ఇన్ఫోసిస్, గోద్రేజ్ ప్రాపర్టీస్, కొచ్చిన్ షిప్ యార్డ్, కళ్యాణ్ జ్యువెలర్స్, CDSL, హాల్, యూనోమిందా అనమాట. ఇవి కొంత మంచి కంపెనీస్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యుములేషన్ మనం చెప్పుకున్న లెవెల్స్ దగ్గర మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత సో డిప్స్లో అక్యుములేట్ చేసుకోండి. ఒకే ప్రైస్ దగ్గర బై చేయకండి. క్యాష్ అంతా కూడా మార్కెట్లో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయకండి. క్యాష్ సో ఆల్మోస్ట్ 40-50% క్యాష్ హ్యాండ్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్ కరెక్ట్ అయితే కనుక మంచి వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్స్ వస్తాయి. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.